హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు టిఫిన్లోకి మినపవడాలు చేసుకుంటున్నా. రాత్రే ఒక గ్లాస్ మినపప్పు గిన్నెలో వేసుకొని 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నా. పొద్దున ఒకసారి కడుక్కొని ఇలా మిక్సీ గిన్నెలో వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా వేసుకొని పట్టుకోవాలి. ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా రవ్వలాగా ఉండొద్దు, మెత్తగా అయిపోవాలి. ఇలా అంతా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగింది, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడా, చిటికెడే వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పట్టేస్తుంది. నేను చూపించిన విధంగా చిటికెడే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఇడ్లీ రవ్వ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పిండి అంతా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా పిండి ఆ వాటర్లో వేస్తే వాటర్లో పిండి తేలాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పిండి కలిసినట్టు. చూసారా, ఇలా తేలాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ అద్దుకొని ఇలా రౌండ్గా అనుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇలా వేగిపోయినాయి. ఇలా తిప్పుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన విధంగా రాకపోతే ఒక క్లాత్ తీసుకొని దాని మీద వాటర్ ఇట్లా అద్దుకొని పిండిని వేసుకొని ఇలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లోకి టమాటా పచ్చడి, పల్లీ చట్నీ ఏదైనా సూపర్గా ఉంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నా. మా బాబు బాక్స్లోకి పెట్టేశాను. ఇలా చూస్తే సాఫ్ట్గా ఉడికిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని